ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడి ఈశ్వరి. ఈరోజు మన టాపిక్లో ఇంకొక కామెంట్ గురించి తెలుసుకుందామండి. ఎవరో ఒక ఆకాశ రామన్న గారు నాకు ఒక కామెంట్ పెట్టారు. స్త్రీలు కేవలంగా కామాని కోసమే జన్మించారని ఎక్కడో ఏదో స్మృతిలో ఉందంట. కాబట్టి మనం ఇప్పుడు ఆయన పెట్టినటువంటి కామెంట్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందామండి. నిన్నటి వీడియోలో నేను మీకు చెప్పానండి. మనకి అందరూ సమానంగానే భగవంతుడు సృష్టించాడు అని నిన్నటి వీడియోలో నేను మీకు తెలియజేయడం జరిగింది. అందరూ సమానమైనప్పుడు పురుషుడితో సమానంగా స్త్రీని కూడా సమానం చేస్తాడు. కానీ స్త్రీలు కేవలంగా కామం కోసమే జన్మింపబడ్డారు అని చెప్పి భగవంతుడు ఎందుకు విడదీస్తాడండి? అలా విడదీసినట్లయితే సాక్షాత్తు ఆ పార్వతీదేవి ఎవరండి? ఆవిడ ఒక స్త్రీమూర్తి కాదా? మరి ఆవిడ కేవలంగా కామం కోసమే పరమశివుడి కోసం వచ్చి ఉన్నారు ఆ పక్కన. నేను ఒప్పుకుంటానండి. నిజంగా కొన్ని పుస్తకాల్లో మన పురాణాల్లో ఉన్నవి కాకుండా అన్ని పచ్చి అబద్ధాలు రాస్తున్నారు. ఈ విషయాన్నైతే నేను ఒప్పుకుంటానండి. మరి ఆయన ఏ స్మృతి చదివారో నాకైతే తెలీదు. కానీ మన పురాణాల్లో కానీ మన వేదాల్లో కానీ స్త్రీని ఎక్కడ కించపరిచి చూపించడం కానీ, స్త్రీని తక్కువ చేసి మాట్లాడడం కానీ, స్త్రీ కేవలంగా కామం కోసమే జన్మించిందని కానీ ఎక్కడా చెప్పలేదండి. ఒకవేళ ఆయన చదివినటువంటి పుస్తకం ఎవరో ఒక చెత్త వెధవ రాసి ఉంటాడు. అంతే తప్ప మన పురాణాల్లోని మన వేదాల్లోని ఎక్కడా చెప్పలేదు. ఏవండి ఆకాశ రామన్న గారు, మీరు ఏ స్మృతి చదివారో నాకు తెలీదు. కానీ ఆ స్మృతి తాలూకా ఆ స్మృతిలో ఉన్నటువంటి విషయాన్ని కనుక నాకు మీరు పంపించినట్లయితే నేను మా గురువు గారిని కనుక్కొని మీకు నేను సమాధానం చెప్తానండి. అయితే ఇప్పుడు విషయానికి వస్తే, స్త్రీని తక్కువ చేసి మాట్లాడారు అని ఆయన చెప్పారు. కానీ నిజానికి స్త్రీని ఎక్కడ తక్కువ చేసి మాట్లాడారండి? మీరు పురాణాలు చూసుకోండి, వేదాలు చూసుకోండి. ఉదాహరణకి చెప్పాలంటే రామాయణంలోనే అనసూయమ్మ, అత్రి మహర్షి ఉన్నారు. అనసూయమ్మ అత్రి మహర్షి యొక్క భార్య. ఆమె నిజానికి చెప్పాలంటే అత్రి మహర్షి కన్నా కూడా ఆవిడ చాలా గొప్ప స్త్రీమూర్తి అండి. ఎందుకంటే ఒకప్పుడు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆవిడ్ని పరీక్షిద్దామని చెప్పి ఆవిడ దగ్గరికి మారు వేషాల్లో వెళ్ళి, మాకు నువ్వు నగ్నంగా అన్నం పెట్టాలి అని అడిగితే ఖచ్చితంగా ఆ తల్లి ఒప్పుకొని ఆ ముగ్గురు మూర్తుల్ని చంటి పాపాయిల్ని చేసి పాలు పట్టింది. అటువంటి గొప్ప త్రిమూర్తుల్నే చంటి పాపాయిలుగా చేయగలిగినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి గొప్ప స్త్రీమూర్తి ఆవిడ. అలాగే మనకి భాగవతంలో సత్యభామ కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు నరకాసురుడిని చంపగలడు. కానీ సత్యభామ చేతిలో నరకాసురుడు చచ్చిపోవాలని చెప్పి సత్యభామను ముందు పెట్టి యుద్ధం చేయిస్తాడు సత్యభామ ద్వారా. స్త్రీ కేవలంగా కామానికే అంకితం అయిపోవాలి అంటే సాక్షాత్తు జగన్మాత ఆ స్త్రీమూర్తే కదండి ఆవిడ ఎలా ఒప్పుకుంటారు? ఆవిడ ఎంతో మంది దుష్టుల్ని దునుమాడినటువంటి స్త్రీమూర్తి కాదా? ఆవిడ ఒక వీరనారి కాదా? స్త్రీమూర్తి కేవలంగా కామానికే పనికొస్తుంది అని చెప్తే అక్కడ పార్వతీదేవి రాక్షస సంహారం ఎందుకు చేస్తారు చెప్పండి? కేవలంగా పరమశివుడి పక్కన అలా కూర్చుంటుందే తప్ప ఆవిడ రాక్షస సంహారం చేసి ప్రజలను ఎందుకు రక్షించే బాధ్యతను ఆవిడ తీసుకుంటుంది చెప్పండి? అలాగే గొప్ప గొప్ప మహాపతివ్రతలు ఎందరో ఉన్నారు. సుమతి, సతీ సావిత్రి. మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ పాతివ్రత్యాల ద్వారా చచ్చిపోయినటువంటి భర్తనే రక్షించుకున్నారు కదండి. సతీ సావిత్రి గురించి చెప్పాలంటే చచ్చిపోయాడు తన భర్త. యమధర్మరాజు గారు వచ్చి తన భర్త ప్రాణాన్ని తీసుకుని వెళ్తుంటే ఆయన వెనకాలే వెళ్ళిపోయి తన భర్త ప్రాణాన్ని తిరిగి తెచ్చుకోగలిగినటువంటి నారీమణిరాలు కాదా సతీ సావిత్రిదేవి? ఎవరండి చెప్పింది ఈ పిచ్చి మాటలు? ఆడవాళ్ళు కేవలంగా కామానికే అంకితం అని చెప్పింది ఎవరండి అసలు? కానీ ఒక్క విషయాన్ని ఒప్పుకుంటానండి. ఇప్పుడంటే స్త్రీలను పురుషులతో సమానంగా చూస్తున్నారే కానీ 17, 18 ఈ శతాబ్దాల్లో మాత్రం స్త్రీని తక్కువగానే చూశారు. ఇది నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే అప్పటి కాలంలో మూర్ఖులు ఎక్కువగా ఉండి స్త్రీలను అణగతొక్కాలనేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి వాళ్ళు వేదాల్లో ఉన్నటువంటి విషయాలను, పురాణాల్లో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోకుండా స్త్రీ కేవలంగా కామానికే పనికొచ్చేటటువంటి ఒక వస్తువుగానే వాళ్ళు చూశారు. కానీ నిజం చెప్పాలంటేనండి,
స్త్రీ కేవలంగా కామానికే పనికి వచ్చేది అని చెప్పి మన పురాణాల్లో రాసారే అనుకోండి. అప్పుడు మనకు మన వాళ్ళు వేసే వేషధారణ ఏంటో తెలుసా అండి? ఖచ్చితంగా 4 గోడల మధ్య అయితే మనల్ని బంధించి పెట్టేవారు. కానీ మన పురాణాల్లోని, మన వేదాల్లోనూ కూడా స్త్రీలని ఎక్కడ బంధించినట్లే చెప్పనే లేదు కదండీ! రామచంద్రమూర్తి అడవులకు వెళ్తే సీతమ్మ తల్లి కూడా ఆయనతో పాటుగా అడవులకు వెళ్ళిపోయింది. అక్కడ బంధించలేదే రామచంద్రమూర్తి. అలాగే కృష్ణుడితో పాటుగా సత్యభామాదేవి కూడా యుద్ధం చేసింది. అక్కడ కృష్ణుడు బంధించలేదే సత్యభామని. "నువ్వు ఒక స్త్రీమూర్తివి, నువ్వు ఇటువంటివి చెయ్యకూడదు" అని సత్యభామనైతే ప్రశ్నించలేదే. అలాగే ద్రౌపదీదేవి తన ఇంటి బాధ్యతలు మొత్తం కూడా ద్రౌపదీదేవి తన నెత్తిన పెట్టుకొని ఆ బాధ్యతలన్నిటిని సక్రమంగా నిర్వహించగలిగినటువంటి గొప్ప నారి స్త్రీమూర్తి ఆవిడ. ఆవిడ్ని బంధించలేదే. ఇంకా చెప్పాలంటే పురుషుడి కన్నా కూడా స్త్రీకే ఎక్కువగా గౌరవం ఇస్తారండి మనకు మన వేదాలు, మన శాస్త్రాలు. ఈ విషయం మీకు ఎక్కడ అర్థమవుతుందో తెలుసా అండి? పురుషులైతే భగవంతుడి ముందు సాష్టాంగ నమస్కారం చేస్తారు. అదే స్త్రీలైతే పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. ఎందుకంటే స్త్రీ ఏ ఏ భాగాల నుంచి అయితే సృష్టి వస్తుందో ఆ భాగాలు నేలకు తగలడం నాకు ఇష్టం లేదు. అలా నేలకు తగిలినట్లయితే స్త్రీమూర్తులకు అవమానం జరిగినట్లే అని భగవంతుడు చెప్పి నాకు స్త్రీలు సాష్టాంగ నమస్కారం చెయ్యొద్దు, కేవలంగా పంచాంగ నమస్కారం చెయ్యండి. అది నేను మీకు ఇచ్చేటటువంటి గౌరవం. ఎక్కడి నుంచి అయితే సృష్టి వస్తుందో ఆ అంగాలు నేలకు తగిలించి నేను మిమ్మల్ని అవమానపరచలేను అని భగవంతుడు చెప్పి మనకి పంచాంగ నమస్కారం మాత్రమే చెయ్యమని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడండి స్త్రీలను తక్కువ చేసి మాట్లాడింది? మనకుగానే ఏవేవో ఊహించేసుకొని మనకుగానే పెట్టుకున్నటువంటి కట్టుబాట్లు తప్ప నిజంగా మన అసలైన సంప్రదాయాలు అంటే మనకు వేదమే ప్రమాణమండి. కాబట్టి ఏ విషయాన్నైనా సరే పూర్తిగా తెలుసుకొని మాత్రమే మాట్లాడాలి. ఏవో పిచ్చి పిచ్చి పుస్తకాలు చదివేసి అందులో ఉన్నదే నిజమని మాత్రం నమ్మకండి. ఎందుకంటే చాలామంది పిచ్చి రాతలు రాస్తున్నారు. అవన్నీ కూడా నిజాలు అని నమ్మకూడదు. ఒకవేళ అటువంటి పుస్తకాలు కనుక మీరు కొనుక్కున్నట్లయితే గురువుల్ని సంప్రదించండి. వాళ్ళు అయితే మీకు సరైన సమాధానం చెప్తారు. లేదంటే చాగంటి గారు, గరికపాటి గారు ఇటువంటి మహానుభావులు ఎందరో ప్రవచనాలు చేసున్నారు. అటువంటి గొప్ప వ్యక్తుల ప్రవచనాలు విన్నా మీకు సమాధానం అయితే దొరుకుతుందండి. సరేనా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.